వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ వ్లాగ్స్. కుమారి ఆంటీ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి తగ్గట్టు కారం, వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. అన్నీ బాగా కలపండి. మసాలా మొత్తం ముక్కకు పట్టేలా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సాజీరా, చెక్క, ఇలాచీ, లవంగాలు వేయాలి. అవి కొంచెం వేగాక 2 కప్స్ ఆనియన్, కొంచెం మాగాక పచ్చిమిర్చి వేయాలి. 10 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్ టమాటో వేసి బాగా వేయించాలి. కొంచెం ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ గిన్నెలోకి తీసుకొని మిక్సీకి వేయాలి. ఇలా మొత్తం బౌల్లో తీసి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పుదీనా వేసి మిక్సీకి పట్టాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఒక చికెన్ అది తీసి ఆయిల్లో వేసి మొత్తం ఉడకనివ్వాలి. ఆయిల్లో 1/2 అవర్ అలా వేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ని బాగా ఉడికించాలి. ఆయిల్లో చికెన్ ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ మొత్తం పైన తేలేంత వరకు చికెన్ని కలపకుండా అలానే పెట్టేయండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలింది. అప్పుడు చికెన్ని కలపాలి. తర్వాత మూత పెట్టేసి మిక్సీకి పట్టిన టమాటో, ఆనియన్ అవి తీసి చికెన్లో వేసేయాలి. అలా మొత్తం కలిపేసుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ పైన అలానే పెట్టండి. మొత్తం ఆయిల్ సపరేట్ సాల్ట్ సరిపోయింది.